గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు స్టార్ట్ కాబోతున్నాయి. పండగను కుటుంబ సమేతంగా జరుపుకునేందుకు సొంతూళ్లకు వస్తున్న వారితో బస్టాండ్లలో రద్దీ నెలకొంది. రాజమండ్రి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గడిచినటువంటి 3 రోజులుగా రాజమండ్రి బస్ స్టేషన్ ప్రయాణికులతో రద్దీగా మారడం జరిగింది. రేపటి నుంచి ఉభయ తూర్పు గోదావరి వ్యాప్తంగా వైభవంగా సంక్రాంతి పండుగ సంబరాలు జరపబోతున్నాయి. వీటిలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున ఈ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు ఇప్పటికే ప్రజలు చేరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇతర ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రంలో మారుమూల ఉన్నటువంటి ఈ ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఎవరైతే ఉన్నారో అంతా కూడా రాజమండ్రి బస్ స్టేషన్ కు చేరుకుని తమ సొంత ఊళ్ళకు వెళ్తూ ఉండడంతో ఆర్టీసీ ప్రత్యేకంగా సేవలు అందిస్తోంది. ప్రత్యేక బస్సులను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 9 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇవ్వడం, తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే సంక్రాంతి సెలవులు ముందస్తుగా ఇవ్వడంతో చాలా మంది ప్రయాణికులు కుటుంబ సమేతంగా వచ్చి రేపటి నుంచి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు అందరూ కూడా సిద్ధమవుతున్నటువంటి తరుణంలో బస్సులన్నీ కూడా కిక్కిరిసిపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం కదా, గడిచినటువంటి ఏడాది సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేకంగా కొంత టికెట్ ఛార్జీల్లో పెంపుదల చూసాం. కానీ ఈ ఏడాది ఎక్కడా కూడా టికెట్ ఛార్జీలు పెంచకుండానే ప్రయాణికులకు సాధారణ టికెట్ ధరల్ని అందిస్తోంది. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా, బయట నుంచి వచ్చేటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ ఏవవుతున్నాయో అత్యధికంగా ప్రయాణికుల వద్ద వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్టీఓ అధికారులు హైవేల మీద ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ చర్యలు తీసుకున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం కదా, ఇటు ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, ఇటువైపు చూడొచ్చు. సాధారణంగా పల్లె వెలుగు ఈ బస్సుల్లో కూడా, ఎందుకంటే రాజమండ్రి నుంచి ఇటు కాకినాడ కావచ్చు, లేదా అమలాపురం, కోనసీమ, రాజోలు, ఈ పి గన్నవరం, కొత్తపేట ఈ పరిసర ప్రాంతాలకు ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎందుకంటే సంక్రాంతి అంటేనే కోనసీమ జిల్లా ఎక్కువ అంటే సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ఆచారంగా వస్తున్నటువంటి అన్ని కళలను కూడా ప్రోత్సహించేది కోనసీమ జిల్లా. ఎందుకంటే ఇప్పటికే కూడా మనం చూస్తున్నాం కదా, సంక్రాంతిని బాగా ఎంజాయ్ చేయాలంటే ఎవరైనా కూడా కోనసీమ జిల్లా ఈ ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చి ఇక్కడ పండుగను ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందువల్ల చాలా మంది ప్రయాణికులు కూడా ఇటువైపుగా వస్తూ ఉండడంతో ఆర్టీసీ ప్రత్యేకంగా గడిచినటువంటి 3 రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక బస్సులను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఇదే క్రమంలో ప్రయాణికులు తమ ప్రత్యేక బస్సులను, అదే విధంగా ఆర్టీసీ సేవలను విరివిగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి చాలా మంది యువత బయట రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఖచ్చితంగా సంక్రాంతి వచ్చిందంటే సొంత ఇంటికి రావాలి అనేది ప్రతి ఒక్కరి కాన్సెప్ట్. కాబట్టి చాలా మంది సొంత ఇళ్లకు వస్తూ ఉండడంతో మొత్తం బస్సులన్నీ కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయినటువంటి సందర్భం. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళే కాదు, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేసేందుకు ఉభయ గోదావరి జిల్లాలకు చేరుకుంటారు. ముఖ్యంగా కోడి పందాలు కావచ్చు, మిగిలిన మనం చూసాం ఇప్పటికే ఆత్రేయపురంలో ఈ పడవల పోటీలు జరుగుతున్నాయి. జగ్గన్న తోటలో ప్రత్యేకంగా ఈ ఏడాది రాష్ట్ర పండుగగా కూడా సంక్రాంతి సంబరాలు ప్రబల తీర్థాలను కూడా జరపబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా మనకు తెలుసు, సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ రేపు తెల్లవారుజాము నుంచే భోగి పండుగ ఉత్సవాలు ప్రారంభం కావడం, మూడో రోజు కనుమతో మనకు ఈ ఉత్సవాలు ప్రారంభం అవడం, ఈ 3 రోజుల పాటు కూడా పండుగను ఎంజాయ్ చేసేందుకు మొత్తంగా గోదావరి జిల్లాలో అయితే సిద్ధమవుతున్నాయి. ఈ కారణంగా బస్ స్టేషన్ లో అయితే కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ ఇప్పటికే సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి మనకు రాజమండ్రి బస్ స్టేషన్ లో కనిపిస్తుంది. ఇక్కడ నుంచి బిజీగా ప్రతి బస్ కూడా కనిపిస్తుంది. ప్రతి బస్ లో కూడా ప్రయాణికులతో నిండిపోయి ప్రత్యేకంగా జనమంతా కూడా సొంత ఇళ్లకు వెళ్తుండడంతో గోదావరి జిల్లాల ఆ ప్రయాణం అనేది కలకలాడుతున్నటువంటి విషయం మనకు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. కెమెరామెన్ బాలుతో గణేష్, రాజమండ్రి కాంప్లెక్స్.